నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సంప్రదాయ ఉత్సవాలతో జాతీయ ఐకమత్యం. యువత మన వారసత్వ కళా సంపద గురించి తెలుసుకోవాలి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు. బొల్లారంలో భారతీయ కళా మహోత్సవం ప్రారంభం. దేశవ్యాప్తంగా కార్మికులందరికీ సామాజిక భద్రత, న్యాయం అందించేందుకు 4 కార్మిక కోడ్లను అమల్లోకి తీసుకువచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేట్, అన్ఎయిడెడ్, మైనార్టీ, నాన్ మైనార్టీ కళాశాలలో పీజీ వైద్య విద్యలో స్థానిక కోటా రిజర్వేషన్లు ప్రస్తుత ప్రవేశాలకు వర్తించవంటూ హైకోర్టు నిన్న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈఎంఆర్ఎస్ 4వ నేషనల్ స్పోర్ట్స్ మీట్ 2025లో ఓవరాల్ ఛాంపియన్షిప్ను సాధించిన తెలంగాణ విద్యార్థులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. జేఎన్టీయూ ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి చోదక శక్తిగా మార్చేందుకు అందరం కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నిన్న జేఎన్టీయూ వజ్రోత్సవాలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రాల్లోని 3 నుంచి 5 ఏళ్ల పిల్లలకు పోషక విలువలు ఉన్న పాలను సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి మొదటగా ములుగు జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టింది. క్రీడా వార్తలు. టీం ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్ట్ నేటి నుంచే. నేటి సూక్తి. విపరీతమైన కోరికలతో పరిగెత్తినంతకాలం ఒత్తిడి, ఆందోళన తప్పవు. ఆరోగ్య చిట్కా. అనీమియాతో బాధపడుతున్న వారు బీట్రూట్ ఎక్కువగా తీసుకోవాలా? నిన్నటి జీకే ప్రశ్న. జాతీయ విద్యా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాము? జవాబు నవంబర్ 11. నేటి జీకే ప్రశ్న. అంతర్జాతీయ బాలల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? నేటి జీకే ప్రశ్న మరోసారి. అంతర్జాతీయ బాలల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?